మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆ మాట ఎందుకు చెప్పారంటే, మనం ప్రార్థన చేయకపోతే ఖచ్చితంగా శోధనలో ఖచ్చితంగా పడిపోతాం. క్రైస్తవుడు ప్రార్థన చేయకపోతే పరిశుద్ధంగా బ్రతకలేడు. క్రైస్తవుడు ప్రార్థన చేయకపోతే యథార్థంగా బ్రతకలేడు. క్రైస్తవుడు ప్రార్థన చేయకపోతే దేవునికి ఇష్టడుగా బ్రతకలేడు. దేవునికి ఇష్టడుగా బ్రతకాలన్నా, పరిశుద్ధంగా బ్రతకాలన్నా, యథార్థంగా బ్రతకాలన్నా క్రైస్తవుడికి ప్రార్థన చాలా ముఖ్యమైంది. శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. ఒక దైవజనుడు, ప్రార్థన అనుభవం కలిగిన ఒక దైవజనుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, నేను రోజుకి 2 గంటలు ప్రార్థన చేయకపోతే సాతానుదే విజయం అన్నాడు. అర్థమైందండి మీకు ఈ విషయం? నేను రోజుకి 2 గంటలు ప్రార్థన చేసుకోకపోతే సాతానుదే విజయం అని ఒక మిషనరీ, చాలా గొప్ప సేవకుడు, గొప్ప దైవజనుడు, దేవునితో సత్సంబంధం కలిగిన వాడు, దేవుని కొరకు బ్రతికేవాడు, ఆయన అన్న మాట ఏమిటంటే, నేను ప్రార్థన చేయకపోతే రోజుకి 2 గంటలు, పావుగంట కాదు, అరగంట కాదు, ఎన్ని గంటలండి? నేను రోజుకి 2 గంటలు ప్రార్థన చేయకపోతే ఆ రోజు సాతానుదే విజయం, నేను ఓడిపోతాను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, 2 గంటలు ఆయన ప్రార్థన చేయకపోతే సాతాను శోధనకే లొంగిపోయి, అప్పటి వరకు చాలా ప్రార్థన పరుడు, అప్పటి వరకు దేవునితో మంచి సంబంధం కలిగిన వాడు, అప్పటి వరకు దేవునితో మాట్లాడుతున్న వ్యక్తి, పరిశుద్ధంగా యథార్థంగా బ్రతుకుతున్న వ్యక్తే, ప్రతిరోజు అదే జీవితం అయింది. అయితే ఒక్కరోజు, ఒక్క దినము నేను ప్రార్థన చేయటం మానేస్తే సాతానుదే విజయం. అంటే సాతాను చెప్పే మాటకి నేను లొంగిపోతాను, సాతాను ఉచ్చులో పడిపోతాను, సాతాను వేసే ఎరక దొరికిపోతాను. అయ్యా, మీరు చాలా ప్రార్థనాపరుడు కదా, మీరు గంటల గంటలు ప్రార్థన చేసే అనుభవం ఇదివరకు ఉంది కదా మీకు అంటే, ఆయన అంటాడు, ప్రతిరోజు నేను దేవునితో మాట్లాడుతాను, గంటల గంటలు ప్రార్థిస్తాను, కానీ ఒక్కరోజు కానీ ప్రార్థన మానేశానా నేను పాపంలో పడిపోతాను అన్నాడు ఆయన. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, చాలా మర్మమైన విషయం ఇది. దీన్ని బట్టి మీరు పాపంలో ఉన్నారా, పరిశుద్ధమైన మార్గంలో ఉన్నారా? మీరు యథార్థమైన మార్గంలో ఉన్నారా, లోక సంబంధమైన మార్గంలో ఉన్నారా? మీరు దేవుని మార్గంలో ఉన్నారా, సాతాను మార్గంలో ఉన్నారా? ఆలోచించండి. అసలు మనం ఏమనుకుంటామంటే, అరగంట ప్రార్థన చేసిన చాలు, గంట ప్రార్థన చేసిన చాలు, మా చర్చిలో నాకంటే ఎక్కువ ఎవరు ప్రార్థన చేయలేరు, మా విశ్వాసులు నాకంటే ఎక్కువ ఎవరు ప్రార్థన చేయలేరు. ఎంతసేపు చేసావమ్మా? గంట. ఎంతసేపు చేసావు బాబు? గంట. నీకంటే గొప్ప దైవ సేవకుడు, నీకంటే గొప్ప ప్రార్థనాపరుడు, ప్రార్థనా వీరుడు, ప్రార్థనే అతని శ్వాస, ప్రార్థనే అతని ఊపిరి. అతను అన్న మాట ఏమిటంటే, నేను 2 గంటల ప్రార్థన చేయకపోతే ఆ రోజు సాతానుదే విజయం, అంటే నేను ఓడిపోతాను. అయ్యా, మీరు ఆత్మబలంతో నిండారు కదా, ఆత్మశక్తితో నిండారు కదా, కృపావరాలతో నిండారు కదా, అద్భుతాలు చేస్తున్నారు కదా, దయ్యాలను వెళ్ళగొడుతున్నారు కదా, రోగులను స్వస్థపరుస్తున్నారు కదా. అవును అవును, ఇవన్నీ కరెక్టే. నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటే నాకు చేయగలిగాను. ఒక్కరోజు ప్రార్థన మానేస్తే ఏమీ చేయలేనని చెప్పాడు ఆయన. దీన్ని బట్టి మీరు బాగా అర్థం చేసుకోండి. అవన్నీ చదివినప్పుడు నేను అక్కడికి వెళ్ళిపోతాను ఆయన దగ్గరికి. నిజంగా 2 గంటలు ప్రార్థన చేయకపోతే ఖచ్చితంగా శోధనలో పడతాం. మనం అరగంట ప్రార్థన, గంట ప్రార్థన, పావుగంట ప్రార్థనలు చేస్తే పరిశుద్ధంగా బ్రతకలేం. అంటే బైబిల్ అన్నట్టుగా బ్రతకలేం, యేసుక్రీస్తు జీవించినట్లుగా జీవించలేం,
పరిశుద్ధ గ్రంథం చెబుతున్నట్టుగా బ్రతకలేం. కారణం ఏమిటంటే నీ జీవితంలో ప్రార్థన లేదు. ఆలోచించండి. ఈరోజు ప్రార్థన లేక శోధనలు ఎలా పడిపోతున్నారు మనుషులు. ఈరోజు నోటి ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా, ఊహ ద్వారా కూడా మనుషులు పాపాలు చేస్తున్నారంటే వారి జీవితంలో ఏం లేదు, వారి జీవితంలో ప్రార్థన లేదు. ప్రార్థన అనే ఆయుధం లేదు. ప్రార్థన లేదు కాబట్టి నోటిని కాచుకోలేరు. ప్రార్థన లేదు కాబట్టి చూపును కాచుకోలేరు. ప్రార్థన లేదు కాబట్టి మాటలను కాచుకోలేరు. ప్రార్థన లేదు కాబట్టి వారి పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోలేరు. వస్తారో వెళతారో, వింటారో వాక్యాలు, ప్రతి రాత్రి వింటారో, ప్రతి ఆదివారం వస్తారో వెళతారో కానీ పరిశుద్ధంగా బ్రతకలేరు. ఎలాంటి పరిశుద్ధత అంటే పరిశుద్ధ గ్రంథం చెప్పినంత పరిశుద్ధంగా బ్రతకలేరు. యేసుక్రీస్తు వారు చెప్పినంత పరిశుద్ధంగా బ్రతకలేరు. నేను పరిశుద్ధులను కాబట్టి మీరును మీ సమస్త ప్రవర్తనల యందు పరిశుద్ధులై ఉండండి అని 1 పేతురు పత్రిక 1:14 రాయబడి ఉంది. ఇప్పుడు అర్థమైందని మీకు? నేను పరిశుద్ధుడను కాబట్టి మీరును మీ సమస్త ప్రవర్తనల యందు, అందులో మీ ఆలోచనలు ఉండొచ్చు, మీ తలంపులు ఉంటాయి, మీ నడక ఉంటుంది, మీ జీవిత విధానం ఉంటుంది, నీ మాటలు కావచ్చు, నీ చూపులు కావచ్చు, నీ ఆలోచనలు కావచ్చు, నీ తలంపులు కావచ్చు, నీ ఊహలు కూడా కావచ్చు. శుద్ధ సువర్ణంగా పరిశుద్ధంగా బ్రతకాలంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయని క్రైస్తవుడు మృతుడు అనమాట. ప్రార్థన చేయని క్రైస్తవురాలు మృతురాలు. ప్రకటన గ్రంథంలో అంటాడు 3వ అధ్యాయంలో, నీవు జీవించుచున్నావన్నా పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడివే. నువ్వు బైబిల్ పట్టుకుని ప్రార్థనకి వెళ్తున్నావు, నువ్వు బైబిల్ పట్టుకుని చదువుతున్నావు, నువ్వు ఆరాధిస్తున్నావు, నువ్వు పాటలు పాడుతున్నావు, నువ్వు ఆరాధన చేస్తున్నావు, నువ్వు వాక్యం వింటున్నావు, నువ్వు దేవుని మాటలు వింటున్నావు, అన్నీ చేస్తున్నావు కానీ ప్రార్థన చేయట్లేదు. కాబట్టి నువ్వు పాటలు పాడినా, నువ్వు ఆరాధన చేసినా, నువ్వు వాక్యం విన్నా, నువ్వు బైబిల్ పట్టుకుని ప్రార్థనకు వచ్చినా, నువ్వు ప్రతి ఆదివారం మానకుండా వచ్చినా, నువ్వు 40 రోజులు ప్రార్థనకు మానకుండా వచ్చినా, నువ్వు ప్రతి ఆదివారం ప్రార్థనకు మానకుండా వచ్చినా, నీ జీవితంలో ప్రార్థన లేదు. కాబట్టి ఇవన్నీ లెక్కల్లోకి రావు. అర్థమైందని మీకు? మనం అనుకుంటాం 40 రోజులు ప్రార్థనలు కష్టపడి వచ్చాను కదా, రాత్రంతా ప్రతి రాత్రి పనులు మనకుని వచ్చాను కదా, నా ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది మనం అనుకుంటాం. అమాయకులం కాబట్టి. ఒక దైవజనుడు 2 గంటలు ప్రార్థన చెయ్యకపోతే ఆ రోజు సాతానుదే విజయం అని ఆయన చెప్పాడంటే ఈరోజు మనం చెప్పగలమా? ఈరోజు 2 గంటల ప్రార్థన అనుభవంలోకి మీరు వచ్చారా? పావుగంట ప్రార్థన, అరగంట ప్రార్థన మీ జీవితాన్ని మార్చలేదు, మీ కుటుంబాలను మార్చలేదు, మీ ఆత్మీయ స్థితిని ప్రభావితం చేయలేదు. బాగా ఆలోచించుకోవాలి. అందుకనే మీరు నిత్యము విసుకక నిత్యము ప్రార్థించమన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నువ్వు 364 రోజులు చేసి ఒకరోజు మానేసామనుకో విసుగొచ్చి, ఆ ఒకరోజే సాతానుడు నిన్ను పాపంలో పడేస్తాడో 364 రోజులు బాధపడేలా చేస్తాడు. తెలుసా విషయం మీకు? బాగా దేవునితో సత్సంబంధం ఉన్న వాళ్ళకి అర్థమవుతాయి ఈ విషయాలు. వాక్యం బాగా ధ్యానించిన వాళ్ళకి అర్థమవుతాయి. యేసు మనస్సును ఎరిగిన వారికి, యేసు మనస్సును ఎరిగిన వారికి మాటలను అర్థమవుతాయి. 364 రోజులు ప్రార్థన చేసి ఒక్కరోజు ప్రార్థన చేయకపోతే ఆ ఒక్కరోజే 364 రోజుల్లో చేసిన తప్పులన్నీ 24 గంటల్లో చేసి పడేస్తావు. తెలుసని విషయం మీకు? నీ 364 రోజులు భక్తి ఏమైందంటే అక్కడతోనే ఆపేసావు. 365 రోజు పూర్తి చేయలేకపోయావు. అందునే ప్రకటన 2:10 ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? మరణము వరకు నమ్మకముగా జీవించు, నేను నీకు జీవ కిరీటనిస్తాను. 365 రోజులు నమ్మకంగా జీవించు, 30 రోజులు నమ్మకంగా జీవించు, 7 రోజులు నమ్మకంగా జీవించు, 15 రోజులు నమ్మకంగా జీవించు. నీ బ్రతుకు దినములన్నిట అంటే మరణము వరకు నమ్మకంగా జీవించు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తానన్నాడు. అంటే నువ్వు 365 రోజులు ప్రార్థన చేయవలసిందే, నువ్వు 365 రోజులు దేవునితో మాట్లాడవలసిందే,
ఇక్కడ ప్రార్థనలో ఉంటే ఎక్కడ లేకపోతే ఇంటి దగ్గర మీరు ఎవరైనా ప్రార్థన చేస్తున్నారని ప్రతిరోజు ఇంటి దగ్గర మీరు ఏకాంతంగా ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు చెప్పండి. బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది, నాకు చాలా ఇష్టమైన మాట. అది మత్తయి సువార్త 6వ అధ్యాయం ఉంటుంది. ఏమని ఉంటుందంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు పోయి నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అంటే నువ్వు తలుపు వేసి ఇంట్లో ప్రార్థన చేసుకుంటే నిన్ను ఎవరు చూస్తారో, అంటే మీ ఇంట్లో ఎవరున్నట్టు లెక్క. అది అర్థమైంది మీకు? నీవు తలుపు వేసుకుని రహస్యంగా ప్రార్థిస్తే నువ్వు చేసే ప్రార్థన రహస్యమందు చూచు నీ తండ్రి, అంటే నీ గృహములో నీవు దేవుడు ఉన్నప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, ఆయన చూస్తాడు. నీ గృహాల్లో అంటే మీ ఇంట్లో దయ్యాలను పెట్టుకుని నువ్వు ప్రార్థిస్తే దేవుడు ఏమంటాడు అంటే, నీ హృదయంలో అన్ని లోక సంబంధమైన విషయాలు పెట్టుకుని నువ్వు ప్రార్థిస్తే దేవుడు ఏమంటాడు చెప్పండి. నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న, చూడు ఎంత బాగుందన్నమాట, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అయ్యా నీ జీవితంలో ఈ కార్యాలు అలా జరుగుతున్నాయి, మాకు అర్థం కావట్లేదే, ఏంటి రహస్యం అని అడుగుతారు. ఒక దైవజనుని అడిగారు, మీరు అంత అద్భుతమైన ప్రార్థనా వీరుడిగా బైబిల్ దివారాత్రులు చదివించి అనేక మంది వందల వేల ఆత్మలను రక్షించారు కదా, 3 కారణాలు చెప్పమంటే, దీనికి 3 బలమైన కారణాలు చెప్పమంటే ఆయన ఏమన్నాడు తెలుసండి? మొదటి కారణం ప్రార్థన అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. 2వ కారణం ప్రార్థనే అన్నాడు. 3వ కారణం ఏదైనా చెప్తారేమో అనుకుంటున్నారు, 3వ కారణం కూడా ప్రార్థనే. చూసారా, మన జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు జరిగించాలంటే, ఆశ్చర్య కార్యాలు జరిగించాలంటే, దేవుడు ఆత్మ ప్రభావంతో నిన్ను మన్నించాలంటే, దేవుని ఆత్మ ప్రభావంతో నువ్వు నడవాలంటే, దేవుని సొత్తుగా ఉండాలంటే, దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాలంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా నువ్వు ఉండాలంటే, నీ జీవితంలో ప్రతిరోజు ప్రార్థన అనే ధూపం ఉండాలి. 141 కీర్తనలో దావీదు ఏమాడు తెలుసండి? నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారమగును గాక అన్నాడు. 141 కీర్తనలో రాయబడిన అద్భుతమైన మాట. చూడండి ఆ మాట ఎంత అద్భుతంగా ఉంటుందో. దాన్ని లోతుగా మనం పరిశీలిస్తే ఆయన ఏమన్నాడు తెలుసండి? నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారము. నువ్వు ప్రార్థిస్తే దేవుని దృష్టికి అంగీకారమేనా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడికి ఇష్టమేనా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి చిత్తానుసారంగా చేస్తున్నావా? ఆలోచించండి. నా ప్రార్థన ధూపము వలె అన్నాడు. ధూపం బగబగ మండుతున్న నిప్పుల మీద సాంబ్రాన్ని పొగ వేయండి, ఎలా ఉంటుంది చెప్పండి? తెలుసు కదా మీకు? నిప్పుల మీద సాంబ్రాన్ని పొగేస్తే ఎలా ఉంటుంది? అది పొగ అలా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. కిందకి వెళ్తుందా, పక్కకి వెళ్తుందా? దాని గమ్యం ఎటు? పక్కకి వెళ్దో క్రిందకి వెళ్దో, ఎటు వెళ్తుంది? ఖచ్చితంగా పైకి వెళ్తుంది. అంటే నీ ప్రార్థన ధూపంలో ఉంటేనే పైకి వెళ్తుంది, పరలోకం వెళ్తుంది. నీ ప్రార్థన ధూపంలో లేకపోతే క్రిందే ఉంటుంది. నీ ప్రార్థన ధూపంలాగా పైకి వెళ్ళాలంటే నీలో పాపం ఉండకూడదు. నీలో పాపం ఉంటే నీ ప్రార్థన ధూపంలో పైకి వెళ్దావు. అందుకనే నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారమగును గాక. నీ మాటలు దేవుని దృష్టికి అంగీకారమేనా? నీ చూపులు దేవుని దృష్టికి అంగీకారమేనా? నీ తలంపులు దేవుని దృష్టికి అంగీకారమేనా? నీ ఆలోచనలు దేవుని దృష్టికి అంగీకారమేనా? నువ్వు పాడుతున్న పాటలు దేవుని దృష్టికి అంగీకారమేనా? నువ్వు చేస్తున్న ఆరాధన దేవుని దృష్టికి అంగీకారమేనా? నువ్వు చదువుతున్న బైబిలు దేవుని దృష్టికి అంగీకారమేనా? నీ నోటి మాటలు దేవుని దృష్టికి అంగీకారమేనా? నీ మాటలు దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా, రిజెక్ట్ చేస్తాడా చెప్పండి? నీ మాటలను దేవుడు అంగీకరిస్తాడా? నా కుమార్తె పరిశుద్ధమైన మాటలే మాట్లాడితే, నా కుమారుడు పరిశుద్ధమైన మాటలే మాట్లాడతాడో?
నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా? నీ ధ్యానాన్ని దేవుడు అంగీకరిస్తున్నాడా? దావీదు అంటాడు, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగునుగాక అన్నాడు. ఎంత అద్భుతమైన మాట తెలిసినది. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం. నేను నోటంట మాట్లాడితే నా దేవుడు మురిసిపోతాడో, నా దేవుడు ఆనందపడతాడో, నా దేవుడు సంతోషపడతాడో. ఎందుకంటే నేను ఎప్పుడు మాట్లాడినా దేవుడు గురించే మాట్లాడతాను. నేను ఎప్పుడు మాట్లాడినా యేసుక్రీస్తు గురించే మాట్లాడతాను. నేను ఎప్పుడు మాట్లాడినా సువార్త గురించే చెప్తాను. నేను ఎప్పుడు మాట్లాడినా ఆయన శిలువ శ్రమల గురించే చెప్తాను. నేను ఎప్పుడు మాట్లాడినా పునరుద్ధానం గురించే చెప్తాను. నేను ఎప్పుడు మాట్లాడినా క్రీస్తు రెండవ రాకడ గురించే చెప్తాను. ఇలాంటి మాటలను దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. అంతే తప్ప పనికిమాల మాటలో, వదరబోతు మాటలో, హృదయాన్ని బాధపరిచే మాటలో, బూతు మాటలో, పోకిరి మాటలో మాట్లాడి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా? నీ దూపం పైకి వెళుతుందా? ఆలోచించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం అన్నాడు. తర్వాత నా హృదయ ధ్యానం, ఒకవేళ నీ నోటి మాటలో దేవునికి అంగీకారమే కావచ్చు, మరి నీ హృదయ ధ్యానం అక్కడ దొరికిపోతాం మనం. పరిశుద్ధంగా నీ నోటికి చెక్కన పెట్టుకోవచ్చు. భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చెక్కాన్న పెట్టుకున్నాను అన్నాడు దావీదు గారు. ఒకవేళ నీ మాటలు దేవునికి అంగీకారమే కావచ్చు, పరిశుద్ధమైన మాటలే కావచ్చు, నీ మాటలు పరిశుద్ధంగానే ఉండొచ్చు, కానీ నువ్వు ఎక్కడ దొరికిపోతావంటే, క్రైస్తవులు చాలామంది ఎక్కడ దొరికిపోతారంటే హృదయపు ఆలోచనల దగ్గర దొరికిపోతారు. ఎందుకంటే భర్తకు తెలియదు కదా భార్య ఆలోచన, భార్య ఆలోచన భర్తకు తెలియదు, భర్త ఆలోచన భార్యకు తెలియదు. అందుకనే మన హృదయపు ఆలోచనలో దేవుడికి తెలుసు. నీ నోటి మాటలు పరిశుద్ధంగా ఉన్నా నీ హృదయపు ఆలోచనలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. నీ మనసులోంచి పుట్టే ఆలోచనలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అందుకని నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం అన్నాడు. అంటే నువ్వు హృదయముతో ధ్యానించినప్పుడు ఏం చేయాలి చెప్పండి? బైబిల్ ఎలా ధ్యానించాలి? హృదయంతో ధ్యానించాలి, హృదయంతో ప్రార్థించాలి, మనసుతో ప్రార్థించాలి. మనం ఏం చేస్తాం? పెదవులతో ప్రార్థిస్తాం, నోటితో ప్రార్థిస్తాం. ఇది పై సంబంధమైన భక్తిది. పెదవులతో ప్రార్థించేది, నోటితో ప్రార్థించేది, అది భక్తి జీవితం అని చాలామంది అనుకుంటారు. కొంతమంది అయితే గొప్ప గొప్ప పదాలు వాడతారు ప్రార్థనలో. కొంతమంది అయితే మంచి మంచి పదాలు, గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు, అది ప్రార్థన అనుకుంటారు. ప్రార్థన అనేది పెదవులతో కాదు, నోటితో కాదు, హృదయంలోంచి రావాలి. ప్రార్థన అంతరంగంలోంచి రావాలి, నీ మనసులోంచి రావాలి. అందుకనే విరిగి నలిగిన మనసు, విరిగి నలిగిన బలులే ఆయనకి ఇష్టమన్నాడు. విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమన్నాడు. యథార్థమైన హృదయమే ఆయనకి ఇష్టమన్నాడు. పరిశుద్ధమైన హృదయమే ఆయనకి ఇష్టమన్నాడు. హృదయ ధ్యానం అన్నాడు. మరి మన హృదయంలో ఏమున్నాయి? యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? మత్తయి సువార్త 15వ అధ్యాయంలో, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉంది. వారు మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, పెదవులతో ప్రార్థించింది దేవుని దగ్గరికి వెళ్తుందా? హృదయంతో ప్రార్థించింది దేవుని దగ్గరికి వెళ్తుందా? నోటితో ప్రార్థించింది దేవుని దగ్గరికి వెళ్తుందా? అంతరంగంలోంచి మూలుగులతో చేసే ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తా? చెప్పండి. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉంది. వారి హృదయంలో నాకు చోటు లేదు. అనేకమైన సార్లు వారి హృదయం అనే తలుపు యొద్ద నిలబడి, నేను తలుపు తడితే నన్ను లెక్క చేయకుండా, నా మాట వినకుండా నిర్లక్ష్య పెట్టి నన్ను వారి హృదయం అనే తలుపు దగ్గర నిలబెట్టి, గంటలు రోజులు నిలబెట్టి, నా వైపు ఏమాత్రము చూడకుండా, నా మాటలు నిర్లక్ష్యపెట్టి, నన్ను నిర్లక్ష్యపెట్టి ఇక్కడికి వచ్చి పెదవులతో కనపరుస్తూ, పెదవులతో దేవుణ్ణి ఆరాధిస్తూ, నోటితో స్తుతులు చెల్లిస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తే అది దేవునికి ఇష్టమైన బలి కాదని బైబిల్ చెప్తుంది.
మన హృదయం అంట దూరముగా ఉందంట. అందుకని దావీదు అన్నాడు, నా నోటి మాటలే కాదు ప్రభువా, నా హృదయ ధ్యానము కూడా నీకు అంగీకారం అన్నాడు. అదే దావీదు ఒకసారి ఏమన్నాడు తెలుసండి, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించగా ఏ దురాలోచన నీకు కానరాలేదన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అది భక్తి అంటే, భక్తిలో ఉన్న శక్తి అంటే అది. రాత్రి వేళ అంటే పడుకున్నప్పుడు, రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించగా నా హృదయములో నీకు ఏ దురాలోచన కనపడలేదు, నీకు ఆయాసకరమైన మార్గం ఒక్కటి కూడా లేదు అని దావీదు చాలా ధైర్యంతో చెప్తున్నాడంటే, ఈరోజు ఈ రాత్రి నీ దగ్గరకు వచ్చి నీ హృదయాన్ని తెరిచి చూస్తే ఏముంటాయి? ఇక్కడ బాగానే పాడుతున్న పాటలో బాగానే ఆరాధన చేస్తున్నావు, కానీ ఈ రాత్రికాల సమయంలో దేవుడు నువ్వు పడుకున్నప్పుడు లేకపోతే నీ దగ్గరకు వచ్చి నీ హృదయాన్ని తెరిచి చూస్తే, హృదయాన్ని తెరవగలడా లేదైనా? మనం తెరవలేం. ఆయనకి తెలుసు బాగా, హృదయ పరిశోధకుడు, హృదయాంతరింద్రియములను కలుగజేసిన వాడు ఆయనే. కాబట్టి నీ హృదయం ఎలాగుందో ఆయనకి తెలుసు. నీ హృదయాన్ని తెరిచి చూస్తే ఏముంటాయండి హృదయంలో? మార్కు సువార్త 7:21 ఏమున్నాయి? హృదయములో నుండి దురాలోచనలు, దొంగతనములు, బాగా వినాలి, జారత్వములు, వేశ్యాగమనములు, నరహత్యలు, కృత్రిమములు, కామ వికారములు, అహంకారము, అవివేకము, అహంభావము, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇవన్నీ లోపలెట్టుకుని పెదవులతో ప్రార్థిస్తే, ఇవన్నీ లోపలెట్టుకుని నోటితో ప్రార్థిస్తే, ఇవన్నీ లోపలెట్టుకుని చేతులతో ఆరాధన చేస్తూ చేతులు ఊపేస్తే దేవుడు ఏమన్నా నీ భక్తిని చూసి సంతోషిస్తాడనుకున్నావా? ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉంది. హృదయంలో ఉండవలసిన దేవుని వాక్యం, నీ హృదయంలో ఉండవలసింది దేవుని మాటలో, నీ హృదయంలో ఉండవలసిన దేవుని గురించిన విషయాలు, నీ హృదయంలో ఉండవలసినవి లోక సంబంధమైన విషయాలు కాదు, లోకములో ఉన్న చెత్తంతా కాదు, లోకాశలు కాదు, ఈ లోకంలో ఉన్న దరిద్రం పెంటంతా కాదు. నీ హృదయంలో ఉండవలసింది, నీ హృదయంలో వాక్యం ఉండాలి, నీ హృదయంలో దేవుని మాటలు ఉండాలి. అందుకనే నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారం. నీ మాట నీ భర్త దృష్టికి అంగీకారంగా ఉండదు, ఎందుకంటే నీ మాట సరిగా ఉండదు. నీ మాట నీ భార్య దృష్టికి అంగీకారంగా ఉండదు, ఎందుకంటే నీ మాటలు వంకర మాటలు. నీ మాటలు నీ పిల్లల దృష్టికి యోగ్యమైనవిగా ఉండవు, పోకిరి మాటలు. నీ మాటలు నీ తల్లిదండ్రుల దృష్టికి ఉత్తమమైనవిగా ఉండవు, ఎందుకంటే పనికిమాల మాటలు. అసలు ఇలాంటి మాటలతో మనం ఆరాధిస్తే దేవుడు ఆరాధనకు మురిసిపోతాడు అనుకున్నారా? యోహాను సువార్త 4:24 ఏముంది? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుని ఎలాగ ఆరాధించాలో తెలుసా? నోటితో కాదు, పెదవులతో కాదు, చేతులెత్తి దేవుని స్తుతించడం కాదు, అది కాదు. ముందు విషయం ఎలా తెలుసా? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకని దేవుడు మన భక్తిని చూసి మురిసిపోయేవాడు కాదు, మన అంతరంగాన్ని చూస్తాడు, మన హృదయాన్ని చూస్తాడు. నీ హృదయాన్ని దేవుడు ఎప్పుడు తెరిచి చూసినా ప్యూర్గా ఉండాలి, హృదయం శుద్ధిగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నాడు బైబిల్లో, మత్తయి సువార్త 5:8. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మరి హృదయంలో లోక సంబంధమైన చెత్త పెట్టుకుని పనికిమాల విషయాలు పెట్టుకుంటే ధన్యత ఉండదు, వాళ్ళకి ధన్యత ఉండదు. అందుకనే మనం భక్తి చేస్తే మనం యథార్థమైన భక్తి చేయాలి, ఎనిగిన మనసుతో దేవుని ఆరాధించాలి, యథార్థమైన హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి. యేసుక్రీస్తు వారు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. మెలకువగా ఉండి ఎందుకు ఉండమన్నాడు? బైబిల్లో మెలకువగా అనే మాట చాలాసార్లు మనకు కనపడుద్ది. దొంగ ఏ జామున వస్తాడో మీకు తెలియదు కాబట్టి మెలకువగా ఉండమన్నాడు.
పూర్వకాలం కాదులండి, ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే దొంగలు పడేవారు ఊర్లో. తెలుసా మీకు? మన ఇంటి దగ్గర ఏమైనా చెట్టు ఉంటే చెట్టు ఎక్కివాడు, లేకపోతే బట్టలు ఉంటే సూట్ కేసులు పొలంలోకి పట్టుకెళ్ళి ఆ సూట్ కేసులో బట్టలు లేకపోతే ఏం డబ్బులు పట్టిపోయేవారు. ఇలా దొంగతనాలు జరిగాయి. అప్పుడు ఏం చేసేవారంటే, ఇలా చిన్నపిల్లలు తెలియదు వీళ్ళకి. అప్పుడు ఊరు పెద్దలందరూ కలిసి ఏం చేసేవారు చెప్పండి? కర్రలుచ్చుకుని నిద్రపోయేవారు కాదు. ఎందుకు? ఈయన మళ్ళీ ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు దోచుకెళ్ళిపోతాడో అని కర్రలు పుచ్చుకొని మెలుగుగా తెల్లారే వరకు కాపలా కాసి తిరుగుతూ ఉండేవారు. అంటే దొంగ ఎప్పుడొచ్చి ఇంట్లో వస్తువులు పట్టిపోతాడో తెలియదు కాబట్టి మెలకువగా వారి కుటుంబంలో ఉన్న వస్తువుల్ని భద్రంగా కాపాడుకునేవారు. ఈరోజు సాతానుగా ఎప్పుడు వస్తారో మన దగ్గరికి తెలియదు కాబట్టి మనల్ని దొంగిలిస్తాడు కాబట్టి. ఎందుకంటే వాడు గర్జించు సింహములుగా ఎవరిని మృంగుతున్నా అని వెదకుచూ తిరుగుచున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే ఆడు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి మెలకువగా ఉండాలి. ఎనీ టైం మెలకువగా ఉండాలంటే పడుకోకుండా చూడటం కాదు, నీ హృదయాన్ని దేవుడు ఎప్పుడు తెరిచినా ప్యూర్ స్వచ్ఛంగా ఉండాలి. అదే మెలకువగా ఉండమంటే. అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభు ఈరోజు వచ్చేస్తే, ఈ రాత్రి వస్తే నేను పరలోకం వచ్చేస్తాను, నీతో పాటు వచ్చేస్తాను అనే విధంగా మన భక్తి ఉండాలి. ప్రభు ఈరోజు రాకో, ఈ రాత్రి రాకో, ఇంకా నేను లోకంలో ఉన్నాను, రేపు రా అంటే దేవుడు వింటాడా? అందుకనే బైబిల్ అంటుంది, ప్రభువు ఏ దినమున వచ్చినో మీకు తెలియదు కాబట్టి మీరు మెలకువగా ఉండండి, సిద్ధముగా ఉండండి అని బైబిల్ చెప్తుంది. మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగుండి ప్రార్థన చేయండి. తర్వాత ముగింపులోకి వస్తాం. చూడండి ఏముంది తర్వాత, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అని చెప్పాడంట. ఆ మాట చెప్పిన ముగిస్తాను. ఈరోజు క్రైస్తవుడికి సిద్ధపాటు ఏంటంటే ఆత్మ సిద్ధంగా ఉండాలి. అంటే చచ్చిపోతే నా ఆత్మ పరలోకం వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆత్మ సిద్ధపాటు అంటే, ఆత్మీయ సిద్ధపాటు అంటే అదే. ఈ పల్లంగా నేను చనిపోతే పరలోకంలో ఉండాలి, నరకానికి వెళ్ళకూడదు. ఈ పల్లంగా స్పాట్, అదే ఆత్మీయ సిద్ధపాటు. అందుకనే దేవుడు ఏమన్నా అంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. మనం ఏం చేస్తామంటే శరీరాలను సిద్ధపరచుకుంటూ ఉంటాం. ఈ మట్టిలోకి వెళ్ళిపోయే శరీరాలనే సిద్ధపరచుకుంటూ ఉంటాం. ఈ శరీరం మట్టిలోకి ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. మట్టిలో కలిసిపోయే శరీరం కోసం మనం సిద్ధపడుతూ ఉంటాం, కానీ మట్టిలో కలవని ఆత్మ కొరకు మనం సిద్ధపడతాం. ఆలోచించండి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అన్నాడు. లాస్ట్ మాటలు మీకు చెప్తాను, బాగా జాగ్రత్తగా ఆలోచించండి. మీ శరీరం బలహీనమైతేనే కానీ మీ ఆత్మ బలపడదు. అందుకనే కనీసం వారానికి ఒక్క మారైనా ఉపవాస ప్రార్థన చేయాలని చెప్తున్నాను. మీకు వీలు కుదరకపోనప్పటికీ వారానికి ఒక్క మారు, వీలుగా ఉంటే 2 మార్లు మీరు ఉపవాస ప్రార్థన చేస్తే, మీరు ఇప్పుడు చెప్పిన వాక్యం అంతా మీ గుండెలో దాచుకుని దాని ప్రకారం నడిచి ఉపవాస ప్రార్థన చేస్తే ఈ లోకంలో ఏ శక్తులు మిమ్మల్ని కదిలించలేవు. ఈ లోకంలో ఏ దురాత్మ శక్తులు, దయ్యపు శక్తులు మీ ఆత్మీయ జీవితాన్ని నాశనము చేయలేవు. యెహోవా యందు నమ్మిక ఇంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడు అన్నాడు యేసుక్రీస్తు వారు అన్నాడు. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు అనంది. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ ఆ ఇల్లు ఇసుక మీద నిర్మించింది కాబట్టి అది పడిపోయెను, దాని పాటు గొప్పదని చెప్పాడు యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈ మాటలన్నీ మన హృదయంలో స్టోర్ చేసుకుంటే, ఈ మాటల ప్రకారం నడిస్తే, క్రీస్తు అనే బండ మీద నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే ఈ లోకంలో ఏ శక్తులు దాన్ని కదిలించలేవు, దాని జోలికి రావు. నువ్వు ఇసుక మీద నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే ప్రతి శక్తి వచ్చి
కూల్చేస్తుంది, నిత్య నరకానికి తీసుకెళ్ళిపోద్ది. అందుకనే కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు అనంది. మనం ఏం చేస్తామంటే మాటలు వింటాం కానీ వాటి చొప్పున చేయమను. అవును కదా, చెప్పండి. ఏ వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, ఏ బూతులు మాట్లాడకూడదని బైబిల్ చెప్తుంటే మాట్లాడుతూనే ఉంటారు. అంటే వాక్యం విన్నావు, వాక్యం చెప్పినట్టు చేయట్లేదు. పనికిమాలిన విషయాలు చూడొద్దని బైబిల్ చెప్తుంది, విన్నావు. కానీ పనికిమాలిన విషయాలు చూస్తున్నావంటే ఇసుక మీద కట్టుకున్నావు నీ ఇల్లు. అందుకనే క్రీస్తు అనే బండ మీద కట్టుకుంటే ఈ లోకంలో ఎన్ని శక్తులు ఉన్నాయో మనం చదివితే ఎఫెసీ 6:12 మనం పోరాడినది శరీరంతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ ఆకాశ మండల మందున్న దురాత్మల సమూహం అన్నాడు. ఆ దురాత్మల సమూహమే నీ జీవితాన్ని పాడు చేద్దామని నిరంతరము ప్రతిరోజు తిరుగుతూనే ఉన్నాడు. సమయం లేదాడికి. యేసుక్రీస్తు వారు అన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. త్వరగా వస్తున్న సంగతి సాతానుకు తెలిసింది కానీ క్రైస్తవులకు తెలియలేదు. అందుకనే తనకు సమయము బహు కొంచెమే అని, ఎవరిని మృంగుతున్నా అని గర్జించు సింహములాగా వెదకుచూ తిరుగుచున్నాడు అన్నాడు. తనకు సమయము బహు కొంచెమే అని సాతానుకు తెలిసింది, సమయం కొంచెమే ఉందని. ఎఫెసీ పత్రికలో ఉంది కదా 5:15, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా నడుచుకోమన్నాడు. సమయం లేదు. నీ జీవం ఏపాటిదో నీకు తెలియదు. నువ్వు ఎప్పుడు మరణిస్తావో తెలియదు. నువ్వు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావో తెలియదు. దేవుడు హృదయమనే తలుపు యొద్ద నిలబడి తలుపు తట్టుచున్నప్పుడు ఎంతసేపు దేవుడిని నుంచోబెడతావు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వలోక చక్రవర్తి అల్పులమైన అభాగ్యులమైన పాపులమైన మన యొద్ద నిలబడి ఆయన తలుపు తట్టుతున్నాడంటే ఎంత ప్రేమ మానవుల పట్ల. అలాంటి సర్వలోక చక్రవర్తి పాపులమైన మన యొద్దకు వచ్చి, నా కుమార్తె తలుపుతి, నా కుమారుడు తలుపుతి, నీ హృదయంలోకి వస్తాను, నీ హృదయంలో నివాసం చేస్తాను, నీతో జీవిస్తాను, నీతో ఉంటాను అని దేవుడు మనతో అంటుంటే మనమేమంటున్నామంటే, నాతో వద్దు ప్రభా, నాతో జీవించొద్దు, నాతో ఉండొద్దు, వాట్సాప్లో మెసేజ్లు చేయలేను నువ్వు ఉంటే, పనికిమాలిన విషయాలు చూడలేను నువ్వు ఉంటే, చెత్త చెదారం యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో చూడలేను నువ్వు ఉంటే, నువ్వు నాతో వద్దు, నాకు లోకం ప్రీతిగా ఉంది, లోకంలో ఎంజాయ్ చేస్తున్నాను, నువ్వు నాలోకి వచ్చావు అనుకో నా ఎంజాయ్ అంతా దుఃఖమైపోద్ది అంటాం కదా మనం. నిజం చెప్పండి. దేవుడు మనలోకి వస్తానని ఆయన తలుపు తడుతుంటే మనం ఎందుకు తలుపు తీయలేకపోతున్నామంటే మనం లోకమనే మత్తులో ఉన్నాం. తర్వాత చిత్తైపోతాం మన సంగతి మనకు తెలియదు. ఒకవేళ తెలిసిన కఠినంగా ఉంటున్నాం. హృదయమును కఠినపరుచుకుని వాడు కీడులో పడతాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి మీ హృదయాలు కఠినపరుచుకోకండి. దేవుడు వచ్చి మీ హృదయమున తలుపు తట్టినప్పుడు మీ హృదయమున తలుపు తీసి ఆయన ఆహ్వానిస్తే మీ జీవితం, మీ భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉంటాయి మీ జీవితాలు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగా.